ఐదేళ్ల పాటు చాలా ఉద్యమాలు చేశారు. రైతు అన్ని రంగాలు కూడా చాలా విధ్వంసమైన పరిస్థితి. ఆ రాక్షస పాలన ఎదుర్కొనడానికి మేమంతా ఉద్యమాలు చేశాం. ఆ రాక్షస పాలన ప్రజలంతా తరిమికొట్టారు. వల్లభనేని వంశీ ఉన్నప్పుడు వంశీ హవా సాగింది, వంశీ వల్లే గన్నవరం గెలిచింది అనేది గతంలో ఒక ప్రచారం నడిచేది. వంశీ ఎవరండి? తెలుగుదేశంలో ఒక మొక్క. తెలుగుదేశం పార్టీ కంచు కోట గన్నవరం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లా రాజకీయాల్లో నానీస్ మళ్ళా యాక్టివ్ అవుతారనేది పేరు నాని చెప్తారు. ఇంకెక్కడ నానేసు, ఇంకెక్కడ వంశీలు, ఇంకెక్కడ ఇవ్వండి. అది వైసీపీ ప్రభుత్వమే లేదని చెబుతున్నాం కదా. వైసీపీ పార్టీకి సీనే లేదు. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్తున్నారు. రైతు భరోసాలు తీసుకొచ్చని చెప్పారు, రైతుకి మేలు చేసని చెప్తారు. మీరు రైతుకి అన్యాయం చేసి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మాటలు కానీ అన్నీ బోగస్ మాటలండి. అందుకే జనాలు వాళ్ళకి చెంపబెట్టులా చూపించారు. 151 నుంచి 11కు తీసుకొచ్చారండి. మీరు కూడా ఇప్పుడు తొడగొట్టారంటున్నారు పార్టీ ఆఫీస్ అయిపోయి. కొడతామండి. మా పార్టీ ఆఫీస్ మీద పడితే మాకు ఉండదా భావోద్వేగం? ఆ రోజు సార్, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు ఏడాది కాలం అవుతుంది. ఎలా ఉంది మీరు కోరుకున్న పరిపాలన? గత 5 ఏళ్ల పాటు కూడా చాలా యుద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలంతా ఎలా కోరుకున్నారో అలా ఉందండి. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకి సౌకర్యవంతమైన ప్రభుత్వం ఏర్పడిందండి. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు యువకాలానికి ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికిప్పుడు ఎలా ఉన్నాయి? మా లోకేష్ బాబు పదవిలోకి రాకముందే ఆయన పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల మంచి చెడు చూసిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయనలా కాదు. లోకేష్ బాబుకి జగన్ గారికి ఎప్పుడు కంపారిజన్ చేయకూడదండి. లోకేష్ బాబు గారు నాగలోకం, ఆయన నక్క. గత 5 ఏళ్ల పాటు చూస్తే రాజధాని అంతా ఎక్కడున్న పనులు అక్కడే అయిపోయింది, అంతా ఒక అడవిలాగా ఉంది. కానీ ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత అప్పటికిప్పుడు ఎలా ఉంది అమరావతి పరిస్థితి? అమరావతి పరిగెత్తుతున్నాయి కదండి పనులు. అమరావతి అసలు వెళ్ళి చూస్తే అసలు ఉద్వేగానికి లోనవుతున్నాం మనం. ఇంత ఇలాంటి దాన్ని అలాంటి ఇది చేస్తే. సార్, ఇప్పుడు సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? మా సూపర్ 6 పథకాలు మా పెద్ద ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మా కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత కోనేరు నాగేంద్ర కుమార్ గారికి ఇస్తే పార్టీని ఎలా డెవలప్ చేస్తారు, కార్యకర్తకు ఎలా అందుబాటులో ఉంటారు? అధిష్టాన ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. మా పార్టీ విధానాలు అన్నీ మేము అవపోసన పట్టుకున్న మనుషులం. పార్టీ అంటే మా బ్లడ్లో ఇమిడిపోయింది. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, టీడీపీ పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కోనేరు నాగేంద్ర కుమార్ అలియాస్ నాని మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు ఏడాది కాలం అవుతుంది. ఎలా ఉంది మీరు కోరుకున్న పరిపాలన? గత 5 ఏళ్ల పాటు కూడా చాలా యుద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలంతా ఎలా కోరుకున్నారో అలా ఉందండి. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకి సౌకర్యవంతమైన ప్రభుత్వం ఏర్పడిందండి. దాంతో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. మీరు కోరుకున్న విధంగా ఉందా? గతానికి చూస్తే గత 5 ఏళ్ల పాటు చాలా ఉద్యమాలు చేశారు. రైతు అన్ని రంగాలు కూడా చాలా విధ్వంసమైన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది? అవునండి, మేము కోరుకున్నది తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా ప్రజలంతా కోరుకున్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళ ఆశలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలంతా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు ఆ రాక్షస పాలన ఎదుర్కొనడానికి మేమంతా ఉద్యమాలు చేశాం. ఆ రాక్షస పాలన ప్రజలంతా తరిమికొట్టారు. ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారండి. గన్నవరం నియోజకవర్గం 3 సార్లు హ్యాట్రిక్ కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి? వల్లభనేని వంశీ ఉన్నప్పుడు వంశీ హవా సాగింది, వంశీ వల్లే గన్నవరం గెలిచింది అనేది గతంలో ఒక ప్రచారం నడిచేది. కానీ వంశీ పార్టీలు లేకపోయినా సరే అదే గన్నవరం టాప్ మెజార్టీతో గెలిచింది. ఎలా ఇది? అది చాలా తప్పు మాట అండి.
వంశీ వల్ల తెలుగుదేశం, వంశీ ఎవరండి తెలుగుదేశంలో ఒక మొక్క. అంటే అప్పుడు నా వల్ల అని చెప్పి ఆయనకు చెప్పుకోవడం జరిగింది, సెల్ఫ్ గోల్ వేసుకోవడం కూడా జరిగింది. అట్లా అప్పుడు వాపను చూసి బలుపు అనుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కంచు కోట గన్నవరం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ చేతిలోనో వైసీపీ చేతిలోనో ఓడిపోయిన దాఖలాలు లేవు. పార్టీ పుట్టినప్పుడు 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గన్నవరంలో 2 సార్లే ఓడిపోయింది. అది కూడా ఇండిపెండెంట్ల చేతిలోనే ఓడిపోయింది, కానీ కాంగ్రెస్ చేతిలోనో వైసీపీ చేతిలోనో ఓడిపోవాలి. జగన్ హవా నడిచిన రోజుల్లో కూడా అతను వంశీని గెలిపించిన గడ్డిది. ఎందుకు అది వంశీని చూసి కాదండి, తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచింది. వంశీదేమి లేదండి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంత స్ట్రాంగ్గా ఉంది. గత 5 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్త సైతం చాలా కష్టపడ్డారు, చాలా త్యాగాలు చేశారు. కానీ ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత కార్యకర్త అనేవాళ్ళు సంతృప్తిగా ఉన్నారా? చాలా చాలా సంతృప్తిగా ఉండాలి. దాంట్లో ఇదేం లేదండి. అందరికీ అవకాశాలు వస్తాయి. 1 by 1 ఇస్తారు. ఇప్పుడు మేము 1,00,000 మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ. 1,00,000 మందికి ఒకేసారి అకామిడేట్ చేయలేరు కదా. బాబు గారు మాకు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని అంశాల వారీగా అందరికీ అవకాశాలు వస్తాయి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా కార్యకర్తలంతా చాలా సాటిస్ఫాక్షన్గా కూటమి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నామండి. సార్, గత 5 ఏళ్ళు గతంలో చూస్తే మీరు రాష్ట్ర రైతు విభాగంలో పనిచేశారు. గత 5 ఏళ్ల పాటు ఎలాంటి పోరాటాలు చేశారు మీరు? రైతుల పక్షాన్ని ఎలాంటి ఉద్యమాలు చేశారు? 5 సంవత్సరాలు మాకు రోజు ఉద్యమమేనండి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో నడిచింది ఒక రాక్షస పాలనని ఎదురిస్తానికి, ఒక రాక్షసుడిని ఎదుర్కొనటానికి ప్రతిరోజు పోరాటం చేశాం. ఆ రోజు రైతాంగం ఏ రైతు సంతోషంగా లేడు. పామాయిల్ రైతు కానీ, మామిడికాయ రైతు కానీ, వరేసే రైతు కానీ, మొక్కజొన్న రైతు కానీ, ఏ రైతుకి కనీస కొనుగోలు ధరలేదు, కనీస గిట్టుబాటు ధరలేదు. ప్లస్ ప్రకృతి వైపరీత్యాల వల్ల తుఫాను కానీ ఏదైనా వస్తే ఆ రైతు ఇంకా చూసిన నాదుడు లేడు. అదే 2014 ముందు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం అని చెప్పి పదే చెప్తున్నారు. రైతు భరోసాలు తీసుకొచ్చని చెప్పారు, రైతుకి మేలు చేసని చెప్తారు. మీరు రైతుకి అన్యాయం చేసి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మాటలు కానీ అన్ని బోగస్ మాటలండి. అందుకే జనాలు వాళ్ళకి చెంపబెట్టులా చూపించారు. 151 నుంచి 11కు తీసుకొచ్చారంటే వాళ్ళు ఎన్ని బోగస్ మాటలు చెప్తే జనాలు ఎంత విరక్తి వచ్చేసిందో అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతుకి అనుకూలమైన ప్రభుత్వం అయితే 100% కాదు. ఎందుకంటే రైతుకి ఏదన్నా ఇది మేలు చేసాం, మేము ఈ మేలు చేసిన వల్ల ఈ రైతు బాగుపడ్డాడు అని చెప్పమానండి. ఇది చేసాం అని ఎవరైనా వైసీపీ నాయకులు కానీ, కార్యకర్త కానీ, వాళ్ళ అధినాయకుడైనా సరే ఈ రైతుకి మేలు చేసాం అని చెప్పమానండి. ఏమీ లేదండి, అంతా బోగస్తో 5 సంవత్సరాలు పరిపాలించాడు. జనాలకు అన్నీ తెలిసినాయి, అర్థం చేసుకున్నారు. వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మీరు గత 5 ఏళ్ల కాలం చేసినటువంటి ఉద్యమాల్లో రైతుల పక్షాన ఎటువంటి న్యాయం చేయగలిగారు? రైతుల పక్షం ఎలాంటి ఉద్యమం చేసేదారు మీరు? ఎలాంటి ఉద్యమం అంటే అసలు రైతుని పట్టించుకోని దర్శించి రైతు కోసం ఎంతో కొంత ఆలోచించాలి అని ఆ ఆలోచన తెప్పించామంటే ప్రభుత్వానికి అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చేసిన పోరాటాలేనండి. ఇప్పుడు ఎలా ఉంది రైతు పరిస్థితి? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడు రైతు హ్యాపీగా ఉన్నాడండి. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి, ప్రజల పక్షపాతి తెలుగుదేశం పార్టీ. ఇంకొకటండి, ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ జెండానే పసుపు కాదండి, ప్రజలంతా పచ్చగా ఉండాలన్న ఆశయంతో పుట్టిన పార్టీ ఇది. ఒక జెండా పసుపు అనే మేము చెప్తున్నా. మా పార్టీ ఆశయమే ప్రజలంతా పచ్చగా ఉండాలి, సుఖంగా ఉండాలన్న ఆశయంతో పుట్టిన పార్టీ ఇది. కాబట్టి ఈ పార్టీలో ఈ కూటమి అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. అంటే వైసీపీ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది, కూటమి నాయకులు తప్ప మిగతా వ్యక్తులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈ కూటమి వల్ల, ప్రభుత్వం వల్ల అంటారు. నిజంగా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా? చెప్తున్నాం కదండి, వైసీపీ బోగస్ మాటలు. వాళ్ళు బోగస్, వాళ్ళ నాయకుడు బోగస్, వాళ్ళ కార్యకర్త బోగస్, వాళ్ళ విధానాలన్నీ బోగస్. అలా వాళ్ళ మాటలు పట్టించుకునే అవసరమే లేదు. ఎందుకంటే ప్రజలే చెప్పారు మీరు 11 కంటే ఎక్కువ అనవసరం, ఆ 11 నుంచి పక్కన కూర్చోబెట్టారు. కనీస ప్రతిపక్షం హోదా కూడా లేకుండా 151 సీట్లున్న పార్టీని ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన కూర్చోబెట్టారని ప్రజలకి ఆ పార్టీ అంటే ఎంత చేత్కారం వచ్చిందో అర్థం చేసుకో. గతంలో మీరు 5 ఏళ్ళు చూస్తే ప్రజెంట్ ఇప్పుడు కూడా జిల్లా పార్టీకి ఉపాధ్యక్షులుగా చేస్తున్నారు. జిల్లాలో గతంలో పరిస్థితి ఎలా చేశారు? పార్టీ పరిస్థితి జిల్లా మా తెలుగుదేశం పార్టీ మా జిల్లాలో ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. అంటే గతంలో టీడీపీ పని అయిపోయింది అని చెప్పి అని కూడా కొంత ప్రచారం చేశారు. గతంలో బాబు గారు అరెస్ట్ టైంలో కూడా ఇంక అయిపోయింది టీడీపీ అనేది భూస్థాపన అని చెప్పి ప్రచారం చేశారు.
ప్రచారం చేశారు. అయిపోయింది, ఇంకా బాబు గారు లాంటి వ్యక్తి జైల్లోకి వెళ్ళారంటే ఇంక లేదు అని చెప్పిన టైంలో మీకు ఏమనిపించింది? ఆ టైంలో ఏమనిపించలేదండి. బాబు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు మూల్యం చెల్లించుకుంటారు అనుకున్నాం. తగ్గ మూల్యం ప్రజలు చూపించారు, మూల్యం చెల్లించుకున్నారు. అన్ని బోగస్ మాటలు జనాలు నమ్మలేదు. ప్లస్ ఏంటంటే అది వాళ్ళు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు. పని ఏమైంది ఇప్పుడు? గన్నవరంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు, వాళ్ళు ఏమైపోయాడు? అది జనాలు చూపించారు, చట్టం చూపించింది, చట్టం పని చట్టం చేసింది. బోగస్ మాటలు చెప్పి, గాలి మాటలు చెప్పి రాష్ట్రాన్ని దోచుకుని, నియోజకవర్గాన్ని దోచుకున్న వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు? అది ఎవరి పరిస్థితి అయినా అంతేనండి. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగ పరిపాలన నడవట్లేదు అనేది వైసీపీ పదే పదే ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే వల్లభనేని వంశీ మీద అక్రమ కేసు పెట్టారంటారు. ఏం చెప్తారు? నిజంగా వంశీ మీద అక్రమ కేసులు పెట్టారా? మీరు చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చాక యార్లగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే అయ్యాక ఒక్క కేసైనా ఫైల్ అయిందా? చూపించమనండి. ఒక్క కేసైనా ఫైల్ అయిందా? అన్నీ పాత కేసులు, అంత ముందుకు నమోదైన కేసులు. ఆ గవర్నమెంట్లో అన్ని పక్కన పెట్టేశారు కాబట్టి చట్టం పని చట్టం చేసింది. అంతేగాని మేము వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా ఒక కేసు కూడా పెట్టిన దాఖలాలు నిరూపించమని గన్నవరంలో మేము దేనికైనా సిద్ధం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? తెలుగుదేశం అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వదిలినట్టుగా ఎప్పుడు వదిలేదు. అది కాంగ్రెస్ కాదు, వైఎస్ఆర్ కాదు, ఏదైనా సరే తెలుగుదేశం దీటు కాదు. అది అంటే పేరు నాని గారు మొన్న మధ్య విషయం కూడా ఏదైతే వంశీ గారు బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నారు, ఇంకా మరికొద్ది రోజుల్లోనే వల్లభనేని వంశీ బయటకు వస్తారు, ఇంకా చూసుకోండి అని చెప్పి చెప్తారు. ఏం చూసుకోవాలంట? చూపించమనండి. ఏం చూపిస్తాడు? చూపించే సీన్ ఏమీ లేదండి. చూపించే సీన్ జనాలు వాళ్ళకి చూపించేశారు. ఇంకా చూపించే సీన్లు అయ్యేమి లేవు. వాళ్ళ విధానం ఏంటో, వాళ్ళ బతికేంటో జనాలంతా అవగాహన అయిపోయింది. ఏం చూపిస్తాడండి? ఆయన తవ్విన కొండలు చూపిస్తాడా? ఆయన తవ్విన చెరువులు చూపిస్తాడా? ఆయన చేసిన ఏమంటారు ప్యాకెట్ క్లబ్బులు చూపిస్తాడు? ఏం చూపిస్తాడు? చూపించమనండి. కొడాల నాని చూపిస్తాడో, వల్లభనేని వంశీ చూపిస్తాడో, పేరు నాని చూపిస్తాడో చూపించమనండి. పేరు నాని అని గాలి మాటలు, చింత చేసినా పులుపు చావలేదని జనాలు ఆయన పక్కన కూర్చోబెట్టినా ఇంకా వాళ్ళకి ఇంకా వాస్తవంలోకి రాలా, ఇంకా భ్రమంలో బతుకుతున్నారు. ఇది ఇంకేదో మా పార్టీ ఎప్పుడు వస్తుంది, అది అసలు అయ్యే పని కాదు. ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపనం ప్రజలు చేశారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో నానీస్ మళ్ళా యాక్టివ్ అవుతారనేది పేరు నాని చెప్తారు. నిజంగా యాక్టివ్ అవుతారు, ప్రభావం ఉంటుందంటారా? అసలు ఇంకెక్కడ నానీసు, ఇంకెక్కడ వంశీలు, ఇంకెక్కడ ఇవ్వండి. అసలు వైసీపీ ప్రభుత్వమే లేదని చెబుతున్నాం కదా. వైసీపీ పార్టీకి సీనే లేదు. వాళ్ళ ప్రభుత్వంలో రావటం అంతా కళ, అదంతా ఉత్తమాట. అవన్నీ జరిగిన పనులు. తెలుగుదేశం పార్టీ 2024లో గెలిచింది, 2029లో గెలుస్తుంది, 34లో గెలుస్తుంది, 39లో కూడా గెలుస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చే సౌకర్యాలు, ప్రజలకు ఇచ్చే దీని మీద ఆధారపడింది. ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం. మా బాబు గారు అన్నం ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రజలు మమ్మల్ని వదలరు. 2039 దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రాలో ఉంటుంది. ఈ నానీలు వీళ్ళంతా ఆ గాలి కొట్టుబాటు. సార్, ఇప్పుడు సందర్భం వచ్చింది ఏమంటే అడుగుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ పార్టీ కొత్త కంపెనీ అయితే వేస్తుంది. కంపెనీలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ పేరు కొంత ప్రపోజల్ అయితే ఉన్నది సమాచారం ఉంది. ఏం పరిస్థితి? జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత కోనేరు నాగేంద్ర కుమార్ గారికి ఇస్తే పార్టీని ఎలా డెవలప్ చేస్తారు? కార్యకర్తలు ఎలా అందుబాటులో ఉంటారు? నేనైతే మా అధిష్టానాన్ని అభ్యర్థించిన మాట వాస్తవం అండి. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నేను 35 సంవత్సరాల నుంచి పార్టీలో చేస్తున్న శ్రమకి, పార్టీని నమ్ముకుని ఉండడానికి నేను మా అధిష్టానాన్ని అభ్యర్థించాను. అధిష్టానం ఆలోచిస్తూ ఉన్నారు. అధిష్టానం నాకు కనుక బాధ్యత అప్పచెప్తే అధిష్టానం ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. మా పార్టీ విధానాలు అన్నీ మేము అవపోసన పట్టుకున్న మనుషులం. పార్టీ అంటే మా బ్లడ్లో ఇమిడిపోయింది. కాబట్టి పార్టీకి అనుగుణంగానే, పార్టీకి మంచి జరిగేటట్టే పార్టీని నడిపిస్తానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. మొన్న ఎలక్షన్లో మా పార్టీకి బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు అసలు విపరీతంగా మా పార్టీ మీద ఏ ప్రేమతో అయితే, ఏ నమ్మకంతో అయితే వీళ్ళంతా మా పార్టీకి చేశారో ఆ నమ్మకాన్ని నిలబడతాం. ఆ బీసీ సోదరుల్ని, ఆ ఎస్సీ సోదరుల్ని, ఆ మైనారిటీ సోదరుల్ని, ఆ ఆడపడుచుల్ని, ఆ యువతని మా పార్టీలో ఇదే విధంగా కొనసాగేటట్టు, పార్టీ అంటే అదే ఎఫెక్షన్ ఉండేటట్టు చేస్తానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. సార్, ఇప్పుడు బాబు గారు మీకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత ఇస్తే మీరు ఎలాంటి అందుబాటులో ఉంటారు? వారికి ఎలాంటి న్యాయం చేస్తారు? నాకు అధికారులు పదవి రాకముందు కొంతమంది చెప్పే మాటలు వేరు, పదవిలో కూర్చున్న తర్వాత చేసే పనులు వేరు.
నాకు కనుక మీకు అధ్యక్ష బాధ్యత ఇస్తే, బాబు గారు మీకు అధ్యక్ష బాధ్యత ఇస్తే కార్యకర్తలు మీరు ఎలా అందుబాటులో ఉంటారు, వారికి ఎలాంటి చర్యలు చేస్తారు, మీరు పార్టీని ఏ రకంగా బలోపేతం చేస్తారు? ఇప్పటికే కృష్ణా జిల్లా సంబంధించి వైసీపీ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా పేరు నాని ఉన్నారు. పేరు నానిని కోనేరు నాని తట్టుకోగలరా? పేరు నాని ఏముందని తట్టుకుంటామండి? అవన్నీ కోరలు తీసిన పాములు, అవి పాములే, మామూలు పాములు కాదు, విషపు నాగులై. ఆ విషపు నాగులకి ప్రజలు కోరలు తీసేశారు. ఇంకా తట్టుకుంటాం కదా. వాళ్ళు మా ముందు వాళ్ళు ఎంతండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారినే ఫేస్ చేసాం, మేము రాజశేఖర రెడ్డి గారినే ఫేస్ చేసాం, జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేసాం. ఇంకా ఈ నానీళ్ళు పోనీ వీళ్ళంతా ఎక్కడండి? అసలు ఆ పార్టీనే ప్రజలు భూస్థాపితం చేస్తే ఇంక వీళ్ళని మేము ఫేస్ చేసేదండి? చెప్పండి. కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, ఇంకా ఎక్స్ట్రా నాయకులు ఎవడైనా గుండె మీద చేసుకుని మేము ఈ పని చేసాం, ప్రజలకి మేము ఈ పని చేస్తాం వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పగలరా? ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక రోడ్లు వేసారా? ఏం చేశారని చేస్తారండి వాళ్ళు. అదంతా అయిపోయిన కదా. వాళ్ళని ప్రజలు పక్కన పెట్టారు. వాళ్ళు నానీలు అవన్నీ పక్కన పెట్టేసేయండి. నాకు అధ్యక్ష బాధ్యతలు మా అధినాయకత్వం కనుక చెబితే మా కార్యకర్తలకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. నేను బోగస్ మాటలు చెప్తాం కాదండి. మేము పార్టీలో పుట్టి పెరిగినాను. మా బత్తే మేము తెలుగుదేశం పార్టీ విధానాలతో పెరిగినాను. ప్రతి కార్యకర్తకి నాకు అధిష్టానం కనుక అవకాశం ఇస్తే ప్రతి కార్యకర్తకి 24 గంటలు అందుబాటులో ఉంటాను. అర్ధరాత్రి నా ఫోన్ చేసిన, అర్ధరాత్రి నా ఇంటి తలుపు పెట్టిన కార్యకర్త కోసం నేను నిలబడతాను. అదేవిధంగా మా పార్టీలో కొన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు ఉంటారనుకోండి, అధిష్టానం దృష్టికి వెళ్ళని కార్యకర్తలు అధిష్టానం దృష్టికి వెళ్ళరు, కానీ వాళ్ళు పార్టీ కోసం విపరీతమైన ప్రేమతో విపరీతమైన ఇష్టంతో పనిచేసే కార్యకర్తలు ఉంటారు. ఆ స్థాయి వాళ్ళందరినీ మా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మనం మా పార్టీలో మహిళలు విపరీతంగా కష్టపడి చేశారు. మహిళల్ని, యువతని ప్లస్ ఈ సీనియర్ అందరినీ కలుపుకొని అందరినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ న్యాయం చేస్తానికి నాకున్నంతలో నా 24 గంటలు కష్టపడతా. నా వ్యాపారాలు, నా వ్యవహారాలు అన్నిటికంటే ముఖ్యం నాకు పార్టీ తర్వాత ఏదైనా. అదండి. సరే, అధ్యక్ష బాధ్యత సంబంధించి పార్టీలో పెద్ద ఆయన దృష్టి తీసుకెళ్లారు మీరు? తీసుకెళ్ళాను. పెద్ద ఆయన్ని అడిగాను, సార్ నేను తమకు తప్పితే ఎవరో చెప్పుకున్నాను, నాకు ఒకసారి నాకు అవకాశం ఇప్పించింది సార్ అని అడిగాను. తప్పకుండా నీకు న్యాయం చేస్తానని ఆయన నాకు చెప్పిన మాట వస్తాం. ఆయన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే పార్టీలో ఎప్పుడు కష్టపడిన వరకే గుర్తింపు అనేది కంపల్సరీ బాబు గారు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ విధానమే అదండి. కష్టపడి ఏ ఎమ్మెల్యేనైనా ఏ ఎంపీనైనా తీసుకోండి, మా పార్టీలో లాబింగ్లు ఇంకోటి ఉండవు. ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పిలిచి పదవిస్తారు. నాకు కూడా వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు కాదు ఇంకోసారి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందని ఆశాభావంతో ఉన్నా. వస్తే పార్టీకి న్యాయం అవకాశం కూడా ఎక్కువ. మీ పేరే ప్రపోజల్ వినపడుతుంది బయట కూడా జిల్లా అధ్యక్ష రేసులో. కష్టపడ్డాం కదా, పార్టీ గుర్తిస్తుంది అనుకుంటున్నాం. వస్తుంది ఖచ్చితంగా అన్న ఆశాభావంతో ఉన్నాం. సార్, ఇప్పుడు సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? ఎలా అమలవుతుంది ఏంటి? వైసీపీ చూస్తేనేమో సూపర్ 6 పేరుతో జనాలను మోసం చేసి అధికారంకి వచ్చారు, చేసింది అయితే ఏమీ లేదని చెప్తారు. జనాల మోసం చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు. జగన్మోహన్ రెడ్డి మోసం చేయకపోతే ఈడీ ఆస్తులు జప్తు చేసిందా? మోసం చేయకపోతే ఈ కేసులన్నీ వచ్చినాయా? తెలుగుదేశం పార్టీ జనాల్ని డెవలప్ చేస్తానని చూసే పార్టీ మాది, అంతేగాని జనాలను మోసం చేస్తానని చూసే పార్టీ కదండి. మా సూపర్ 6 పథకాలు మా పెద్ద ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మా కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేస్తుందండి. అన్నీ అన్నదాతకి ఇచ్చాం, చదువుకునే పిల్లలకి ఇచ్చాం, విద్యాదేవిని ఇచ్చాం, తర్వాత రేపు ఫ్రీ బస్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, అన్నీ పెన్షన్లు. ఈ ఎలక్షన్ అయిన నెక్స్ట్ మంత్ నుంచే ఆ ఎలక్షన్ కూడా 2 నెలలుది కూడా కలిపి 7,000 ఇస్తే ఒక అవ్వ కళ్ళల్లో, ఒక తాత కళ్ళల్లో సంతోషాన్ని, వెలుగుని చూసి ఇలాంటి నాయకుడు ఉండాలి, మా పెద్ద కొడుకు మాకు 7,000 పంపించాడు, మా పెద్దన్నయ్య మాకు 7,000 పంపించాడని ఆడపిల్లలు పెన్షన్ తీసుకునే వితంతువులు, మా పెద్ద కొడుకు మాకు 7,000 పంపించాడని అవ్వ తాతలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి దండం పెడుతుంటే సంతోషంతో ఉప్పొంగిన గుండెలండి మాయి. మా నాయకుడిని అట్లా పొగుడుతుంటే ఉప్పొంగిన గుండెలు మాయి. అది సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు యువగాడానికి ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికిప్పుడు ఎలా ఉన్నాయి? యువగాడంలో దాదాపు రాష్ట్రం అంతా పర్యటించారు, వాళ్ళు అధికారం చేపట్టారు, మంత్రిగా ఉన్నారు. ఇప్పుడే కాదండి, నారా లోకేష్ గారు మొదటి నుంచి కూడా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలన్న తపన పడే మనిషి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం అది. వాళ్ళ తాతగారు సీఎం, వాళ్ళ నాన్నగారు సీఎం, వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రజల కోసం పాటుపడే ఫ్యామిలీని. అంతేగాని వీళ్ళలాగా వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే పుట్టిన పార్టీ వైసీపీ, కానీ మాది
మా మా లోకేష్ బాబు పదవిలోకి రాకముందే ఆయన పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల మంచి చెడు చూసిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయనలా కాదు. లోకేష్ బాబుకి జగన్ గారికి ఎప్పుడు కంపారిజన్ చేయకూడదండి. లోకేష్ బాబు గారు నాగలోకం, ఆయన నక్క, అసలు మా బాబు బంగారం, దాంట్లో డౌటే లేదు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారిని కలిసారా? కలిసానండి. నేను మంత్లీ ట్వైస్ అన్నా కలుస్తాను లోకేష్ బాబు గారు. అంటే నేను వెళ్ళి విష్ చేస్తాను, అన్నా అంటారు, కలిసి వెళ్దామని బాబు అని. ఎలా అనిపించింది మీకు బాగా లోకేష్ గారితో మాట్లాడి? అంటే కొంతమంది ఏంటంటే బయట ఏంటంటే లోకేష్ గారు పెద్దగా ఎవరితో మాట్లాడరు అనేది ప్రచారం. అదంతా రూమర్ అండి. ప్రజా దర్బారు పెట్టి వేల మందిని కలుస్తాడండి లోకేష్ బాబు. వేల సమస్యలు తీర్చుతున్న వ్యక్తి అండి. ప్రజా దర్బారు ఫోటోలు తీయడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెప్తాడు. అవన్నీ అసలు ఒకటండి. అందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. అలా కదా సార్, ఒకటి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఉండగా జగన్ గారు వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వని మనిషి అండి. వీళ్ళు మా బాబు గురించి మాట్లాడేటట్ట మా బాబు తెల్లారి 6 రెడీగా ప్రజా సమస్యలు తీసుకొని దర్బార్కి వచ్చి కూర్చుంటారు. కొన్ని వేల సమస్యలు వస్తున్నాయి. ప్రతిదీ దానికి ఒక టీముని పెట్టుకుని ఏ సమస్యను ఆ డిపార్ట్మెంట్కి పంపించి సమస్య పరిష్కరించి చేసే మనిషి. కార్యకర్తల కోసం టైం కేటాయిస్తాడు, నాయకుల కోసం టైం కేటాయిస్తారు, ప్రజల కోసం టైం కేటాయిస్తారు. అది కార్యకర్తల కోసం పుట్టిన పార్టీ, కార్యకర్తలు నడిపే పార్టీలో ఉన్న నాయకుడు అండి ఆయన. ఆయన మీద లేనిపోయిన ఎన్ని ఆరోపణలే, అవన్నీ ఉత్తమాటలు. వైసీపీలో ఇప్పుడు మీకు అన్నాళ్ళు ఎవరైనా సీఎం జగన్ ఉన్నప్పుడు ఎవడన్నా ఎన్నిసార్లు కలిసాడో చెప్పానండి. మంగళగిరి విద్యార్థి విభాగ నాయకుడు ఉన్నాడు, మీరు చెప్పిన ఆయన సీఎం జగన్ ఉన్నప్పుడు ఎవడైనా కలిసాడా సీఎంని? మా లీడరు ఎవడు కావాలన్నా సరే మా లోకేష్ దా ఏంటి విషయం, సమస్య చెప్పు అని మాట్లాడే నాయకుడు అండి. మా భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు, మా పార్టీ భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు. సార్, ఇప్పుడు కూటమిలో ప్రజెంట్ రాష్ట్ర స్థాయిలో నాయకులు అయితే ఒక యూనిట్గా అయితే ఉన్నారు. కింద గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మధ్య కొంచెం పదవులు రావడంలో కొంచెం ఇబ్బందికరంగా మారిందంటారు. నిజంగా వాస్తవం ఏంటి? గ్రౌండ్ లెవెల్లో కష్టమైనటువంటి కార్యకర్తకి అవన్నీ పేటీఎం బ్యాచ్, వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళకి పనేమీ దొరకట్లేదండి. జనరల్గా ప్రతిపక్షం ఉందంటే అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి పని దొరుకుతుంది. కూటమి ప్రభుత్వం తప్పనే చేయట్లే. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం. అందుకని చెప్పి వాళ్ళకి ఏమీ దొరక ఇట్లాంటి రోమర్లు లేపి మా మధ్య ఏదో కలతలు పెడతానని చూస్తున్నాడు. కింద స్థాయి మార్కెటింగ్ కమిటీ దగ్గర నుంచి పై స్థాయి రాష్ట్ర కమిటీ దాకా ఏ రేషియోలో ఎవరు తీసుకోవాలని మా నాయకత్వాలు నిర్ణయించేస్తుంది. మా కూటమి ప్రభుత్వంలో మా పెద్ద ఆయన బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ పెద్దలు కూర్చుని ఈ రేషియోలో చేద్దాం అంటున్నారు. అదేవిధంగా పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ హ్యాపీగా మార్కెటింగ్ కమిటీ ఉంది, 20% వాళ్ళు 10% అలా ఈ రేషియో వాళ్ళే చెప్తున్నారు. అట్లాగే రాష్ట్ర స్థాయి కమిటీ ఉంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి. ఎక్కడన్నా ఒక వైసీపీ, ఒక్క జనసేన నాయకుడు కానీ, ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ పదవుల విషయంలో అసంతృప్తి వెలగెక్కాకండి. అంత బోగస్ మాటలు ఈ పేటీఎం బ్యాచ్ చేసే తప్పితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇంకొక 15-20 సంవత్సరాలు ఎలాగే కలిసికట్టుగా ఉంటాయి. మనం ఏమీ చేయలేమన్న నిస్పృహలో జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఆడే బోగస్ డ్రామాలు ఈ కృష్ణా జిల్లాలో ఇలాంటి నానీలు, ఇలాంటి వంశీయులు, ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా కనీసం 20 సంవత్సరాల దాకా తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా మళ్ళీ వాళ్ళు కొడితే చూడండి, బోని కొట్టరు. మనం కొట్టిందా? లేదు. ఇదే చరిత్ర మళ్ళీ 20 సంవత్సరాల దాకా నిలబెడతాం తెలుగుదేశం పార్టీని. 20 సంవత్సరాల దాకా వైసీపీ ఈ జిల్లాలో బోని కొట్టదు. మేము గుండెల మీద చేసి చెప్తున్నాం అమ్మా. కన్ఫర్మ్ పక్కా అంటారు అది? పక్కాగా 20 సంవత్సరాల దాకా వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బోని కొడితే అడగండి. ఎందుకంటే ఆ పార్టీ అంటే జనాలకు చేత వచ్చిందండి. ఆ పార్టీ నాయకులు చేసిన పనులు అట్లాంటివండి. ఎవడన్నా ప్రజలకు ఉపయోగపడే పని చేసాడు ఎంతసేపు దాచుకుంటాం. ఒక ఆయనేమో రేషన్ బియ్యం దోసేస్తాడు, ఒక ఆయనేమో గనులు దోసేస్తాడు, ఒక ఆయన లిక్కర్ దోస్తాడు, ఒక ఆయన ఇసుక దోస్తాడు. దోపిడీనే కదండి, జనాల దోపిడీనేగా. ఏ వర్గమన్నా సంతోషంగా ఉందా వైసీపీ ప్రభుత్వంలో? ఏ వర్గమన్నా? ఒక్క ఉద్యోగ వర్గం, వ్యాపార వర్గం, వ్యవసాయ వర్గం, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, యువత ఎవడో ఇదిగా లేరు, సంతోషంగా లేరు. ఇవాళ ఎవరన్నా అసంతృప్తిగా ఉండాలా? మీడియా సాక్షిగా మీరు చెప్పండి. ఎవరికైనా బాబు గారు ఏ హామీ అయితే ఇచ్చారో మొన్న రేపు ఆగస్టు 15 ఆర్టీసీ బస్సులో స్త్రీలకి ఉచిత ప్రయాణంతో 6 హామీలు మేము నెరవేర్చాం. అది కూటమి ప్రభుత్వ దమ్ము, చంద్రబాబు నాయుడు గారి విజన్.
సార్ ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు చూస్తే రాజధాని అంతా ఎక్కడున్న పనులు అక్కడే అయిపోయింది, అంతా ఒక అడవిలాగా ఉంది. కానీ ఈ రోజున బాబు గారు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఎలా ఉంది అమరావతి పరిస్థితి? అమరావతి పరిగెత్తుతున్నాయి కదండి పనులు. అమరావతి అసలు వెళ్ళి చూస్తే అసలు ఉద్వేగానికి లోనవుతున్నాం మనం. ఇలాంటి దాన్ని అలాంటి ఇది చేసాడా జగన్మోహన్ రెడ్డి, ఇలా ఉండాలా, రాజధాని ఇలా కట్టాలా అని బాబు గారు చేయించే పనులకి ఇవాళ అమరావతి వెళ్ళి చూడండి, ఒక ఉద్వేగం వచ్చేస్తుంది మనకే. అంత బాగా చేస్తున్నారు కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఆ యాక్టివిటీ కానీ. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని ఈ రోజున వైసీపీ నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ చెప్తారు. అసలు అందులో రౌడీ రాజ్యం నడిచింది, రిగ్గింగ్ పాల్పడారని చెప్తారు. పదే చెప్తారు. నిజంగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు. అసలు ప్రజాస్వామ్యాన్ని చంపేత్తంలో వైసీపీ దిట్ట. 2019 నుంచి 2024 దాకా ఏ రోజైనా ప్రజాస్వామ్యతంగా ఏదైనా జరిగిందా? కరోనా వచ్చి మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ గారు చచ్చిపోయారు. సుధాకర్ దానికి సమాధానం చెప్పనండి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. చెప్పమనండి. ఒక బీసీ బాలుడిని వాళ్ళ అక్కని టీజింగ్ చేయొద్దు అన్నాడని చెప్పి పెట్రోల్ బస్ చంపేశారు. చెప్పమనండి ఈ జగన్మోహన్ రెడ్డిని. ఎక్కడ దాకా ఎందుకండి? మా పార్టీ ఆఫీస్ మీద పడి మా పార్టీ ఆఫీసుని తగలబెట్టారు గన్నవరంలో. మళ్ళీ మా వాళ్ళ మీదే కేసులు. మా పార్టీ ఆఫీస్ మీద పడి మా వాళ్ళ మీద కేసులు. మీరు కూడా ఇప్పుడు తొడగొట్టారంటారు పార్టీ ఆఫీస్ కొడతామండి. మా పార్టీ ఆఫీస్ మీద పడితే మాకు ఉండదా భావోద్వేగం? ఆ రోజు రాక్షస పాలన నడిచే రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి మేము లేనప్పుడు వచ్చి మా పార్టీ ఆఫీస్ మీద పడ్డా ఇప్పుడు రా అన్నామంటే పార్టీ మీద మాకుండా ఎఫెక్షన్. మా పార్టీ ఆఫీస్ అంటే మాకు దేవాలయం లాంటిది. ఒక దేవాలయం మీద వచ్చి పట్టాడన్న బాధతో వెళ్ళాం. అంతా చేసి మళ్ళా మా మీదే కేసులు, మా మహిళల మీద కేసులు, మా యువత మీద కేసులు. ఎంతమంది అండి మా యువకులందరినీ కేసులు పెట్టి ఎంత ఎరాజ్ చేశారండి. చివరికి ఎలక్షన్ రోజు కూడా మా పరుచూరు నరేష్ అని మా గన్నవరం నియోజకవర్గ యువత అధ్యక్షుడు నరేష్ అలా చూశారు తెలపల్లి ఏం జరిగిందో. ఆ రోజు కూడా మా నరేష్ మీద దాడి చేస్తానని చూశారు. వాళ్ళ టార్గెట్ ఎంత? యువత మహిళ వీళ్ళని స్తబ్దు చేయాలి, రైతులు ఎట్టాగో స్తబ్దు చేసేయాలి అన్న ఇది ఆ కాన్సెప్ట్ వచ్చారు. కానీ వాళ్ళ పన్నాగం పారలేదండి. గత 5 ఏళ్ల కాలంలో మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? రైతు ప్రజల పక్షాన పోరాటం చేస్తే మా మీద డైలీ కేసులేగా. డైలీ కేసులే. ఏది చేసినా కేసులే. ఏ పోరాటం చేస్తానికి వెళ్దామన్నా 2 కానిస్టేబుల్ వచ్చి మా ఇంటి ముందు కూర్చుని హౌస్ అరెస్టులు. మేము వెనక గొడవలు దూకెళ్ళి చేస్తే వచ్చాక కేసులు. అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా లేదు కాబట్టి ప్రజాస్వామ్యం చచ్చిపోయిందంటానికి కారణం అదేనండి. అది ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రతిపక్షంగా మేము వెళ్ళి మా నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు. మా బాబు గారిని అధ్యక్షుడు మా పెద్ద ఆయన్ని గేటుకి తాళ్ళు కట్టేసి ప్రజాస్వామ్యతంగా బయటికి వెళ్తుంటే మరి ఎవడండి ప్రజాస్వామ్యం చంపేసింది? ఏ పార్టీ చంపేసింది అంటానికి కొంచెం ఆలోచన ఉండాలండి. అనేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వైసీపీ పార్టీ. అంటే పులివెందుల ఎలక్షన్ సంబంధించి చూస్తే ఈ రోజున రిగ్గింగ్ చేశారు, ప్రజాస్వామ్యం ఉందా అని జగన్ పదే చెప్తారు. ఎలా స్పందిస్తారు పులివెందుల బై ఎలక్షన్ గురించి? పులివెందులు వెళ్ళి ప్రజలను అడగండి. మేము ప్రజాస్వామ్యతంగా ప్రశాంతంగా ఓటేసి 20 సంవత్సరాలు అయింది. ఇవాళ బాబు గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల మా ఓటు మేము స్వచ్ఛందంగా వేసామని వీడియోలు చేసి పెడుతున్నారు. పులివెందులు ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఈయనకేం తెలుసండి? ఈయన ఎంతసేపు ఈయన పుట్టి కుటుంబ నేపథ్యం అది కదా. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, ఈయన వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటది? ఫ్యాక్షనిజం. మరి ఆయన ఏం చెప్తాడు? అయ్యే చెప్తాడు. వాళ్ళ నాయకులు కూడా తందానా బ్యాచ్ అదే చెప్తారు. అది సార్ ఎలా ఉంటుంది రేపు జరిగినటువంటి పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ బై ఎలక్షన్లో? తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు డంకా మీద దెబ్బ కొట్టి గెలుస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో చెప్పా కదా, మళ్ళా 39 దాకా ప్రజలు అలా అవకాశం ఇవ్వగలే జెడ్పీటీసీ ఎలక్షన్. అంటే పులివెందులు మా అడ్డా అని పదే చెప్తారు కాబట్టి రేపు చూస్తాంగా. రేపు కౌంటింగ్ అవుతుంది కదా, చూడండి. అప్పుడు నోరెళ్ళ పెడతారు. అది అసలు ఇంకా వైసీపీ పార్టీ అనేది ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయింది, ఇంకా లేదు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి పదే ఏంటంటే వైసీపీ ముఖ్య నాయకులు ఉన్న వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, నా మీద కూడా లిక్కర్ కేసు అనేది ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటున్నారని చెప్పి ప్రచారం చేస్తారు. నిజంగా వైసీపీలో అక్రమ కేసులు పెడుతున్నారా లేదా వాళ్ళు చేసినటువంటి పనుల మీద కేసులు నమోదవుతున్నాయి? మాకేం పని అక్రమ కేసులు? వాళ్ళు చేసింది తప్పుడు పనులు చేశారు. వాళ్ళు ప్రజలు పరిపాలించమని 151 సీట్లు ఇస్తే వాళ్ళు చేసింది తప్పుడు పని. ఆ తప్పుడు పనులు చేసినప్పుడు చట్టం చేస్తుంది. దానిలో ఎవరికి మినహాయింపు ఉండదు కదా. చట్టం చేస్తుంది. అంతేగాని మేము కేసులు పెడతాం. మాకు అవసరం ఏంటండి? మేము ప్రజల్ని ప్రజాస్వామ్యతంగా ప్రజలని పరిపాలించడానికి ఏర్పడిన పార్టీ నుంచి వచ్చిన ప్రభుత్వం. మా 3 పార్టీలు అంతేనండి. ఈ వాళ్ళలాగా నైట్ పుట్టిన పార్టీలు కాదు కదా.
ఒక ఫౌండేషన్ ఉంది మా పార్టీకి, మాకు ఒక విధానం ఉంది. ఆ విధానంతో పరిపాలిస్తాం మేము. వాళ్ళకి ఒక విధానం లేదు, ఎలా పరిపాలించాలో తెలియదు. గాలివాటంగా వచ్చిన పార్టీలు గాలి కొట్టుకుపోయినాయి. అంటే లిక్కర్ కేసులో నా మీద కేసులు పెడతారని చెప్పి అంటారు. చేసింది తప్పు కదండి. ఆ లిక్కర్ తాగి ఎంతమంది చచ్చిపోయారండి, ఎంతమంది లివర్ కిడ్నీలు పాడైపోయినాయండి. అసలు లిక్కర్ షాప్కి వెళ్తే అసలు కనీసం అది ఫోన్పే గూగుల్ పే అవి కూడా లేవంట. అంతా బ్లాక్ వెళ్ళిపోవాలి. మరి తప్పుని తప్పుగా చూస్తుంది చట్టం ముందు ఎవరో అతిథులు కాదండి. అది ఎవరైనా అవ్వచ్చు. అది తప్పు చేసినా తప్పు. సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే వల్ల మన యార్లగడ్డ వెంకటరావు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారి పనితీరుకి 100కి 100% ఇవ్వచ్చండి. అన్ని వర్గాలకి ఏ వర్గానికి ఏది అవసరం, ఏ ఊరికి ఏ రోడ్డు అవసరం, ఏ ఊరికి ఏ వంతెన అవసరం, ఏ ఊరికి రైతులకి మోటార్లు అవసరం, ఏ ఊరికి ఏది అవసరం గమనించి దాని మీద దృష్టి పెట్టి చేసే నాయకుడు మాకు దొరికాడు. ఈ నాయకుడిని మళ్ళీ మేము ఒక 20 సంవత్సరాల దాకా వదులుకుంటానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా 20 ఏళ్ళు మా నాయకుడు మా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు, దాంట్లో డౌట్ లేదు. గన్నవరం నియోజకవర్గం దాంట్లో డౌట్ లేదండి. 20 సంవత్సరాల దాకా ఆయన కాదన్నా సరే మేము ఒప్పుకోం. 20 సంవత్సరాల దాకా మా నాయకుడు ఆయనే, సమస్య లేదు. సార్ మీ ఎంపీ బాలశౌరి గారి పనితీరు ఎలా ఉంది? బాలశౌరి గారికి ఏంటంటే బాలశౌరి గారు కానీ యార్లగడ్డ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు ఇద్దరు. అవునండి. ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఆయన రైల్వే లైన్లు ప్రతిపాదనలన్నీ పెడుతున్నారు, షిప్ యార్డ్ చేస్తున్నారు, ఆయన నిధులతో బోల్డ్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్నారు. బాగుంది. బాలశౌరి గారికి కూటమి ప్రభుత్వంలో నాయకత్వం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారంటే పద్ధతి గలాడైతేనే ఉంటాడండి. పద్ధతి తప్పినాడే వైసీపీలో ఉంటాడు, పద్ధతి గలాడు తెలుగుదేశం పార్టీ ఉంటారు. అది సార్ గతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందండి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇన్వెస్టర్లు ఎవరన్నా మన రాష్ట్రం చూడటానికి భయపడ్డారు, వస్తున్న సంగతి తర్వాత చూడటానికి భయపడ్డారు. ఇవాళ స్వచ్ఛందంగా మా లోకేష్ గారి మీద, మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఇన్వెస్టర్లంతా వచ్చి ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతాం, మాకు ఈ మౌలిక వసతులు కల్పించండి అని అడుగుతుంటే వాళ్ళు ఒకటి అడిగితే మా బాబు గారు మా కూటమి ప్రభుత్వం ఒకటి నగిచ్చి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ యువతకు ఉద్యోగ కల్పన కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ వచ్చే ఇన్వెస్టర్లందరికీ మంచి ఫెసిలిటీస్ కల్పించడం కానీ చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్. చాలా బాగుందండి. సార్ ఇప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు, అఘాయిత్యాలు పెరిగిపోయారని చెప్పి పదే చెప్తారు వైసీపీ. అసలు వైసీపీ అన్నీ ఇందాక లాండ్ ఆర్డర్ ఉందంటారు. అసలు ఆ లాండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్, ఆ లాండ్ ఆర్డర్లో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ అంటే ఆంధ్రప్రదేశ్, దాంట్లో డౌట్ లేదండి. బాబు గారు విషయం, అసలు లాండ్ ఆర్డర్ విషయంలో బాబు గారు చాలా ఇదిగా ఉంటారండి. మా కూటమి ప్రభుత్వం, మా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మా లోకేష్ బాబు ఈ విషయంలో చాలా ఇదిగా ఉంటారు. మా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. లాండ్ ఆర్డర్ కరెక్ట్గా కంట్రోల్లో ఉంటేనే అభివృద్ధి. ఇన్వెస్టర్లు లాండ్ ఆర్డర్ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎందుకు రాలా వైసీపీ ప్రభుత్వం? అప్పుడు లాండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు, అదొక ఆటవిక రాజ్యం నడుస్తుందని రాలా. ఇవాళ లాండ్ ఆర్డర్ సక్రమంగా ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆదర్శవంతమైన ప్రభుత్వం ఉందనే ఇన్వెస్టర్లు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. సార్ ఇప్పుడు బాబు గారు పార్టీ అధిష్టానం మీకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత మీకు ఇస్తే పార్టీని ఏ రకంగా బలోపేతం చేస్తారు కృష్ణా జిల్లాని? ఖచ్చితంగా అండి. బాబు గారి దయతో, బాబు గారు నాకు కనుక ఇస్తే కనుక తెలుగుదేశం పార్టీలో ఇందాక నేను చెప్పే కదా, ఇంకా 20 సంవత్సరాల దాకా వైసీపీకి ఇక్కడ బోని కొట్టకుండా చూస్తానికి నా వంతుగా నేను చేస్తాను. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే నాకు ఇచ్చేది ఈ కృష్ణా జిల్లా అయినా సరే ఈ ఎఫెక్ట్ అటు కూడా ఉండి ఇద్దరు కలిసి చేసి అక్కడ అధ్యక్షులు మేము కలిసి చేసి 20 సంవత్సరాల దాకా, మళ్ళీ 20 సంవత్సరాల దాకా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బోని కొట్టదు. జెండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వైసీపీ జెండా ఎగరే పరిస్థితి రానివారు. ఇంకా వైసీపీ ఇంకెక్కడ వైసీపీ అండి, వైసీపీ గాలి కొట్టుకుపోయింది. అన్ని గాలి మాటలు, గాలి తనప్తే ఆ నాయకులకు ఒక విజన్ ఉన్న లీడర్ అక్కడ ఉన్నాడండి. వాళ్ళ అధ్యక్షుల్లాగానే ఆ నాయకులు కూడా అంతే, వాళ్ళకి విజన్ లేదు, ఏమీ లేదు. సార్ ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే నారా చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటేనే నారా చంద్రబాబు నాయుడు, ప్రజల ఆకాంక్ష అంటేనే బాబు గారు, ప్రజల కోరిక తీర్చేవాడు అంటేనే బాబు గారు. లోకేష్ బాబు గారు ఏం చెప్తారు? లోకేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు, ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదండి. చెప్పా కదా, వాళ్ళ బేసే ప్రజల కోసం పుట్టిన పార్టీ, వాళ్ళ ఇంట్లో పుట్టిన పార్టీ ఇది. వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీలో తన చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెరిగి ఒక ప్రజల కోసం ఆలోచించే మైండ్ ఉన్న మనిషి. ఎందుకంటే బాబు చదువుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అవన్నీ ఇలా తెలవదులేండి. వైసీపీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, వీళ్ళకి తెలియదు. అక్కడ చదువుకుని వచ్చి
ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వదులుకుని వచ్చి ఇక్కడ ప్రజల కోసం వచ్చి రావటంతోనే ఆయన పదవులు తీసుకోవాలంటే అతని చేతిలో పని తీసుకోలేదండి. కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన ఏర్పాటు చేసి కార్యకర్తల బాగోగులు చూసి కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీలో పదవులు తీసుకుని కార్యకర్తల కోసం ప్రజల కోసం పార్టీని నడిపిస్తున్నాడు, ప్రభుత్వంలో నడిపిస్తున్న నాయకుడు మా లోకేష్ బాబు. వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్ అసలు యూజ్లెస్ ఫీల్. వైఎస్ జగన్ అతను రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించేస్తున్నాడు. ప్రథముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏదన్నా అభివృద్ధి కనబడిందండి? ఎక్కడన్నా ఒక రోడ్డు కనపడిందా? ఎక్కడన్నా ఒక డ్యామ్ కనపడిందా? ఎక్కడన్నా ఒక అభివృద్ధి ఇండస్ట్రీ కనపడిందా? ఏదన్నా అసలు ముఖ్యమంత్రి ఏం చేయాలో ఏం చేయలేదండి. ఆయన ఎంతసేపు దాచుకుంటాం అవి తప్పితే వేరే ఏమీ చేయలే. అతను కేసు స్టడీ చేస్తానికి ఒక ఏమంటారు మరి మీడియాలో మాట్లాడకూడదు, ఒక దుర్మార్గవంతమైన పరిపాలన ఎట్టా ఉంటుంది అని కేసు స్టడీ చేయాలంటే 2019 నుంచి 24 దాకా వైసీపీ గవర్నమెంట్ని తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటే చెప్తారు? పవన్ కళ్యాణ్ బంగారం అండి. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఒక జాతి పక్షులని ఒక గూటికి చేరుతాయి. బాబు గారు కానీ పవన్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళంతా ప్రజల కోసం ప్రజల ఉన్నతి కోసం ఆలోచించే మనుషులు. అందుకే వీళ్ళంతా ఒక గూటికి చేరారు. ఈ గూడు ఇలాగే చెదరకుండా 20 సంవత్సరాలు చూసి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రాని ఇండియాలో టాప్ వేసి తీసుకెళ్తారు వీళ్ళ ముగ్గురు. దాంట్లో అది ప్రజలంతా నమ్మారు. సార్, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్నారు, 3 శాఖల బాధ్యతలు చేపడుతున్నారు. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయనకి ఒక ప్రజల మీద ఒక ప్రేమ, ఒక ఎఫెక్షన్ ఉన్న మనిషి అలాగే పనిచేస్తాడండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా వాళ్ళతో ఎవరితో పోలికి పెట్టకూడదు, కానీ ఆయన ప్రజల మీద ప్రేమ లేదండి. వాళ్ళ నాన్నగారి దగ్గర పదవులు లాక్కుండానే చూశాడు. ఈలోపు ఆయన చచ్చిపోయాడు, సంతకాలు పెట్టించాడు, అదంతా ఒక కథ అయిపోయింది. అక్కడి నుంచి పుట్టిన పార్టీ వాళ్ళకు ఏముంటుందండి? ఇది ఉండదు. ప్రజల మీద ప్రేమ లేదు, డబ్బు మీద ప్రేమ, డబ్బు మీద ఆకాంక్ష. ఆయన మా వాళ్ళకి అట్ట కాదండి. మా పవన్ గారికి కానీ మా లోకేష్ బాబుకి కానీ మా పెద్ద అయిన బాబు గారికి కానీ డబ్బు వ్యామోహాలు ఇవన్నీ లేని మనుషులు. మా వాళ్ళంతా ప్రజల కోసం చేస్తే 24 గంటలలో 18 గంటలు కష్టపడారు. 74 ఏళ్ల వయసులో 18 గంటలు ఎవరి కోసం కష్టపడుతున్నాడండి? ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు, రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. రాష్ట్రాన్ని ఏ ప్లేస్లో తీసుకెళ్తానికి, నెంబర్ 1 ప్లేస్లో తీసుకెళ్తానికి కష్టపడుతున్నాడు బాబు గారు. ఆయన బాటలోనే నడిచేవాళ్ళు పవన్ గారు, లోకేష్ బాబు. సార్, మొన్న ఈ మధ్య గత కొద్ది రోజుల క్రితం చూస్తే సీఎం గారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో డెవలప్ చేస్తాం. అవునండి. అదే సందర్భంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఒక ఆరోపణ అయితే చేశారు. ఇది మా వ్యక్తిగతం అయితే కాదు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కాదు, ఆక్వా వ్యాలీ తప్ప అక్కడ ఏమీ కాదని చెప్పి ఆయన. అలాగే క్వాంటమ్ వ్యాలీలు అంటే ఏంటి, దాని విలువ ఏంటి వాళ్ళకి తెలవదండి. తెలవని మనుషులు ఏం మాట్లాడతారండి? ఏదో గాలి మాటలు మాట్లాడాలి, గాలితనంగా మాట్లాడతారు. అలా దాని వాల్యూ తెలిసినాడు, అది ఏం చేస్తున్నారు బాబు గారు ఏంటని తెలుస్తుంది. వీళ్ళకి ఏం తెలియదు కదా. వీళ్ళు ఎంతసేపు కొండలు ఎక్కడ ఉన్నాయి, ఇసుక ఎక్కడ ఉంది, ఈ బుసక ఎక్కడ ఉంది, మట్టి ఎక్కడ ఉంది, వైన్ ఎక్కడ అమ్మాలి, మళ్ళీ లిక్కర్ ఎక్కడ అమ్మాలి, ఈ తెలిసి వీళ్ళకి. ఒక ఆయనకి మంత్రి ఇస్తేనేమో కోడిగుడ్డు అంటాడు, ఇంకొక ఆవిడకి మంత్రి ఇస్తేనే ఆవిడ ఏదో డ్యాన్స్లు వేసి ఏదో పెడుతుంది, ఇంకొక ఆయనకి మంత్రి ఇస్తేనేమో గంట అరగంట అంటాడు, ఇంకొక ఆయనకి మంత్రి ఇస్తే నాకు గంట చాలు అరగంట చాలు. వీళ్ళండి వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఒక ఆయనకి మంత్రి ఇస్తేనేమో ఆయన బియ్యం దోచేసుకుని దాచేసుకున్నాడు డబ్బులన్నీ. ఆయనకి మంత్రి ఇస్తేనేమో ఆయన గంట అరగంట సుకన్య సౌజన్య అంటాడు ఆయన. ఒక ఆయనకేమో గంట చాలు అంటాడు. ఒక ఆవిడకేమో ఏ డ్యాన్సులు చేసేసి ఆడదాం ఆంధ్రానికి కోట్లు నొక్కేసిందంట ఆవిడ. అది కూడా వస్తుంది బయటికి. ఆ స్థాయి వాళ్ళు అళ్ళు. మా వాళ్ళు విజన్ ఉన్న మనుషులకి ఓటేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజన్ ఉన్న ప్రజలకు నాయకులకు ఓటేశారు. విజనరీగా వెళ్తున్నాం. సార్, ఇప్పుడు మీరు ఈ రేషన్ బియ్యం దొంగ అనడం ఒక చిన్న విషయం అయితే అడగాలి. బాబు గారు మొన్న 2040 గురించి విజన్ గురించి మాట్లాడినప్పుడు పేరు నాయన గారు ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పటి వరకు ఈయన ఉంటారా, ఈయన వయసు ఎంత అని చెప్పి అన్నారు. ఆ వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారు? పేరు నాని వ్యాఖ్యలు ఏమండి, గతంలో 2020 అన్నప్పుడు రకంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు 2020 అనేది డెవలప్ ఎలా అయింది అనేది చూపించారు. ఇప్పుడు వయసు గురించి మాట్లాడతాం అంటే వాళ్ళకి మైండ్ లేదు, మైండ్ ఎదగలా, మెచ్యూర్ అవ్వాలా అనుకోవాలి. బాబు గారు 74 ఏళ్ళు అయినా సరే బాబు గారితో వీళ్ళు ఎవరైనా పోటీ పడతారా? శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆలోచన విధానంగా కానీ వీళ్ళు ఎవరన్నా అవ్వద్దా? ఇప్పుడు బాబు గారిని ముసలాయన అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆయన మనం 3 నెలలు జైల్లో ఉంటే ఏమైందో చూసాం.
మీ మీడియా వాళ్ళే చూపించారు అందరికీ. మేము వెళ్ళి చూడం కదా, మీ మీడియాలోనే చూసాం. అది ఎవరి స్టామినా ఏంటో, బాబు గారు బాబు గారిని అక్రమ కేసులో ఇరిగిస్తున్నప్పుడు బాబు గారి స్టామినా ఏంటో చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. వీళ్ళు చేసిన పనులకు లోనేసినా సరే వీళ్ళు ఏమైంది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు. గన్నవరంలో మీకు బలమైన ప్రత్యర్థి ఉన్నారా? మాకు ప్రత్యర్థి లేడండి. మా వెంకటరావు గారికి 20 ఏళ్ళ దాకా ప్రత్యర్థి అనేది ఉన్నాడు, అది ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే మా వెంకటరావు గారు చేసే పనులు అలా ఉన్నాయి, దానిలో డౌట్ లేదండి. ఇప్పుడు ప్రజలు అంటే ఒక ప్రేమతో ప్రజలకు కావాల్సిన పనులు చేసే నాయకుడిని ఏ ప్రజలు వదులుకోరు కదా. మా వెంకటరావు గారు దానిలో మొదటి విడతలో ఉంటారు. ప్రజల కోసం చేసే నాయకులు మొదటి విడతలో ఉంటారు. మా బాబు గారు రిపోర్ట్లు అలాగే ప్రజలు చెప్పేది కూడా అదే. మీరు మా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఏ ఊరు వెళ్ళని అడగండి, వెంకటరావు గారు చేసింది ఏంటి అని అందరూ చెప్తారు. ఇంకోటండి, గన్నవరం నియోజకవర్గంలో కదా రాష్ట్రంలోనైనా ఎక్కడికైనా ఏ పల్లెటూరు వెళ్ళని అడగండి, అభివృద్ధి అంటే ఎప్పుడు జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఏ రోడ్డు వేసినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఏ డ్యాము కట్టినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఏ బడి కట్టినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఏ హాస్పిటల్ కట్టినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా చేశారా? రంగులేస్తాం, మేము కట్టించినట్టు రంగులేస్తాం తప్పితే ఏమైనా చేశారా? అంటే వైసీపీ ఎప్పుడు పదే ఒక మాట అయితే ఎప్పుడు అదే డైలాగ్ మాత్రం నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు గారు ఈ పథకం నేను ఇచ్చాను అని చెప్పుకునేది ఏమైనా ఉందా అని చెప్తారు. మేమా అసలు మా బాబు గారు ఇచ్చిన పథకాలు కాక వాళ్ళు ఇచ్చింది ఏమైనా ఉందా? ఏ పథకమైనా చూడండి, ప్రజలకు ఉపయోగపడే పథకం ఏది ఉందా అది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పథకమే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళు ఎంతసేపు రంగులు వేస్తాం, ఆ రంగుల మీద కూడా దోచుకుంటాం. అవి తప్పితే వాళ్ళు ఇచ్చిన పథకాలు లేవు, వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదు. అది సార్, మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మీకు ఎవరు స్ఫూర్తి రాజకీయాలు రావడానికి? రాజకీయాలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా తాతగారు రైతు అండి, మాది ఎనికేపాడు గ్రామం. మా తాతగారు రైతు, మా నాన్నగారు జాబ్ చేసేవాళ్ళు. పేరు మీ తాతగారు? మా తాతగారి పేరు కోనేరు సుబ్బారావు, మా నాన్నగారి పేరు నాగభూషణం. మా నాన్నగారు ట్రాన్స్పోర్టు ఉద్యోగం చేసేవాళ్ళు. నేను చదువుకునే రోజుల నుంచే అన్నగారు చైతన్యరాధ వెనకమాల పడి పరిగెత్తిన మనుషులు అండి మేము. ఆ రోజు నుంచి ఆ చైతన్యరాధ వెనకమాల పరిగెత్తిన రోజు నుంచి ఈ కండువా వదల్లా, ఆ జెండా వదల్లా, ఇంకా మా లైఫ్ అంతా ఇంతేనండి. మా కుటుంబంలో రాజకీయాల్లో ఎవరో లేరండి. నేను అన్నగారికి ఆకర్షితున్నై రాజకీయాల్లో వచ్చా, అదే కంటిన్యూ చేస్తున్నాం. అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న మమకారం, ఆయన చేసే విధానాలకి ఆకర్షితుని ఆ పార్టీలో కొనసాగుతున్నామండి. మా జీవితకాలం మేము తెలుగుదేశం. మీకు స్ఫూర్తి ఎవరు రాజకీయాల్లో? చంద్రబాబు నాయుడు గారేనండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబే మాకు స్ఫూర్తి. మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో అనుబంధంతో వచ్చాం మేము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నామండి. నేను గర్వంగా చెప్తా, మా నాన్నగారు తెలుగుదేశం. గర్వంగా చెప్తా, నేను తెలుగుదేశం. మా పిల్లలు తెలుగుదేశం, మా మనవాళ్ళు తెలుగుదేశం. మా జీవితం, మా బ్లడ్ అంతా తెలుగుదేశం. నేను గర్వంగా చెప్తా ఆ విషయం. కాదని ఎప్పుడు అయినా సరే మీడియా వచ్చి నన్ను అడగండి, మేము తెలుగుదేశం. అది తెలుగుదేశం పార్టీలు ఎవరినైనా అడగండి, ఇదే మాట చెప్తాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడైనా ఇదే మాట చెప్తాడు, మేము తెలుగుదేశం, మాది తెలుగుదేశం అని చెప్తాం. అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే రాజకీయాల్లో రావడం అయితే జరిగింది. రాజకీయాలు అలాగే వచ్చామండి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చిన్నప్పుడు బొప్పన రాఘవేంద్రరావు గారి ఇల్లు మా ఇంటి పక్కనేనండి, మా చుట్టాలు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేసాం. అప్పుడు అన్నగారు ఎప్పుడు వచ్చినా రాఘవేంద్రరావు గారి ఇంటి కాడి నుంచే భోజనాలు అన్నీ వెళ్ళాయండి. అన్నగారికి ఆ విధంగా అన్నగారికి వడ్డం చేసే అదృష్టం నాకు ఒక 7-8 సార్లు దక్కింది. అన్నగారు ఎన్టీ రామారావుతో? ఎన్టీ రామారావు గారు 7-8 సార్లు ఆయనకి వడ్డం చేసామండి. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నాకు 7th నుంచే అలా మొదలండి. నేను డిగ్రీ అయ్యేదాకా ఒక 7-8 సార్లు విజయవాడ గెస్ట్ హౌస్కి వస్తే మా రాఘవేంద్ర గారి నుంచి భోజనాలు వెళ్ళేయండి. నేనన్నా వాళ్ళ చిన్నబ్బాయి బొప్ప నరకృష్ణ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేమే వడ్డం చేసేవాళ్ళం. చేసిన తర్వాత అన్నగారికి భోజనం చేశాక ఆయన కాళ్ళకు సాష్టాంగ ప్రణామం అని చెప్తే ఆయన లేపి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు. ఆ రోజు మాకు అన్నం ఎక్కేది కాదు, అన్నగారు మాకు ఆశీర్వదించాడని. ఆ ఎఫెక్షన్తో పార్టీలో ఉండాలి అండి. అప్పటి నుంచి మేము ఆ టైంలో ఆ వయసులో మీకు ఎలా అనిపించింది? ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కలవటం చాలా గొప్పగా అనిపించేదండి. అన్నగారండి, దేవుడిని చూస్తున్నాయి కదండి. అన్నగారిని చూస్తే దేవుడిని చూస్తున్నాయిగా. ఒక దేవుడితో ఆశీర్వాదం పొందుతాం అంటే మాట్లాడండి ఆ విషయం. అది అలా వచ్చామండి మేము తెలుగుదేశంలోకి. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి స్ఫూర్తితో పార్టీలో ముందుకు వస్తున్నాము. గత 5 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి జరిగింది. ఏదైతే ప్రజలంతా కోరుకున్నారో కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చింది. ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ముందుకు పోతున్నారు. దాంతోపాటుగా సూపర్ 6లో
ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఒక్క హామీ నిలబెట్టుకున్న పార్టీ కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. కోనేరు నాగేంద్ర కుమార్ ఏదైతే ఉందో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి బాధిస్తే పార్టీకి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తాను, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి కూడా నాగేంద్ర కుమార్ చెప్తున్నారు. ఇది ఈ రోజున నాగేంద్ర కుమార్ గారితో ప్రత్యేకమైన కార్యక్రమం. నమస్తే అండి.